కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి అయితే చూద్దాం. సో ఇది వెబ్సైట్ కదా, ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది, దీని మీద టిక్ చేసేయండి. సో ఇవాళ 30 కదా. సో ఇంతకుముందు మనకి ఈ యొక్క పారామెడికల్కి సంబంధించిన అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీని గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి మనకి నిన్న కూడా ఒక అప్డేట్ ఇచ్చారు కదా పారామెడికల్కి సంబంధించి, ఏది నిన్న 29th కదా, అంటే ఎవరికైతే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది కదా, బట్ చాలామంది స్టూడెంట్ జాయిన్ అవ్వలేదన్నమాట. అలా ఎవరు జాయిన్ అవ్వలేదో వాళ్ళకి సంబంధించి లిస్ట్ ఆఫ్ నాట్ జాయినెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఈ యొక్క లిస్ట్ అనేది మనకి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు మనకి 529 మంది స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వలేనటువంటి స్టూడెంట్స్ అయితే ఉండడం జరిగింది. సో వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. అగైన్ మళ్ళీ వీళ్ళకి కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ చేయడానికి టైం ఏదైతే ఉందో, ఏ టైము 28/11/2024 3 PM వరకు అయితే మనకి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ చేయడం జరిగిందో వాళ్ళు కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి ఈ టైంని అయితే ఇవ్వడం జరిగింది 28 వరకు. బట్ చాలామంది స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు, అందులో ఈ యొక్క 529 మెంబర్స్ అనమాట. సో వీళ్ళందరికీ మంచి విషయమే. సో వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఈ యొక్క డేట్ని అంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది, మళ్ళీ మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి. ఇప్పుడు దాని గురించి మనం చూద్దాం. సో ఇదే వచ్చినటువంటి అప్డేట్ కదా, ఇప్పుడు చూద్దాం. ఇది యూజీ అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఫర్ నాట్ జాయినెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్. ఏది ఈ యొక్క 529 మెంబర్స్కి యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆల్ ద నాట్ జాయినెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ నోటిఫైడ్ ఆన్ KNR-UHS వెబ్సైట్. సో నిన్న మనకి ఈ యొక్క వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది కదా, ఇందులో 529 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది నాట్ జాయినెడ్ లిస్ట్లో. సో వాళ్ళందరికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ జాయినింగ్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు. సో చూసారా ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు, 4 PM on 3rd December 2024, అంటే నెక్స్ట్ మంత్. సో వాళ్ళ 30 కదా, నెక్స్ట్ మంత్ 3వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు అయితే మీరు మీ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి. ఇది ఇందులో మనకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులో ర్యాంకు, రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, సో వాళ్ళకి వచ్చినటువంటి కేటగిరీ, వాళ్ళకి వచ్చినటువంటి కోర్స్ ఏదైతే ఉందో సో ఆ కోర్సు, సో వాళ్ళకి వచ్చినటువంటి ఇది యొక్క కోర్స్ అనమాట, ఇది కాలేజీ. సో మీరు మీకు వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి డేట్ని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో 3rd December సాయంత్రం 4 గంటల వరకు అయితే మీరు మీ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేసేసేయండి అనమాట. సో ఇదొక మంచి అవకాశం. ఎవరైతే ఇందులో నేమ్స్ ఉన్నాయో, ఈ యొక్క 529 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని అయితే యూజ్ చేసుకుని మీరు మీకు వచ్చినటువంటి కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేసేసేయండి అనమాట. సో మోస్ట్లీ యాక్చువల్గా ఈ యొక్క ఇలా అప్డేట్ అయితే రాదు. ఇలా నాట్ జాయినెడ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేరు. బట్ ఎందుకో ఏ రీజన్స్ వల్లనో తెలియదు, కానీ ఈ విధంగా మళ్ళీ ఇలా వీళ్ళకి ఒక అవకాశం అయితే ఇచ్చారు. సో దీన్ని మీరు యూజ్ చేసుకుని ఇందులో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వీళ్ళు వెళ్ళి మీకు వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేసేసేయండి అనమాట. సో ఇది వచ్చినటువంటి అప్డేట్. సో దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లియర్గా చదువుకుని గుర్తుపెట్టుకోండి. మీరు రిపోర్టింగ్ చేయాలంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈ యొక్క వెబ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో వెబ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి మీరు మీకు వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేసేసేయండి. ఎవరికైతే ప్రైవేట్ కాలేజ్లో వచ్చిందో సీటు వాళ్ళు ట్యూషన్ ఫీజు అడ్మిషన్ అప్పుడే తీసుకుంటున్నారు. గవర్నమెంట్ కాలేజ్లో కూడా కొన్ని కాలేజెస్ అప్పుడే తీసుకుంటున్నాయి, లేదంటే జాయినింగ్ టైంలో ఈ యొక్క ట్యూషన్ ఫీజుని అయితే తీసుకోవడం జరుగుతుంది. కొందరు నేను సెకండ్ ఫేజ్ వెళ్తానని చెప్పారనుకోండి, అలా ఎవరైతే చెప్పారో వాళ్ళకి సంబంధించి జస్ట్ రిపోర్టింగ్ మాత్రమే తీసుకుని జాయినింగ్ తర్వాత చేయించుకున్నారనమాట. సో ఇది మీరు మర్చిపోవద్దు. సో ఇది వచ్చినటువంటి అప్డేట్. అండ్ దాంతోపాటు అందరికీ తెలుసు వెబ్ అలాట్మెంట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో మీరు వెళ్ళి 6,000 పే చేసి వెబ్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఇది వచ్చినటువంటి అప్డేట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.